బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యాపార విషయాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించిన కమ్మరపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు. శనివారం కమ్మరపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి బాసా వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవిలు మాట్లాడుతూ మొన్న జీఎస్టీ విషయంలో కొందరు అధికారుల అత్యుత్సాహంతో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని విచారించిన సందర్భంగా జరిగిన పరిణామాలలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి సునీల్ కుమార్ రెడ్డి వ్యక్తిగత వ్యాపారాన్ని సైతం రాజకీయం చేయాలని విష ప్రచారాలు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే ప్రశాంత్ రెడ్డి ఇలా చిల్లర రాజకీయాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఇంకోసారి సునీల్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యాపార విషయాల్లో తలదూరిచితే తరువాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివోన్నొల్ల శివకుమార్, జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్, మోర్తాడ్ మండల అధ్యక్షులు ముత్యాల రాములు, జిల్లా కిసాన్ ఖేత్ ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగా ప్రసాద్, హసకొత్తూరు సర్పంచ్ రేవతి గంగాధర్, సల్లూరి గణేష్, నిమ్మా ప్రసాద్, బుచ్చి మల్లయ్య, ఆవారి సత్యం, పాషా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా పార్టీ పరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సునీల్ రెడ్డి గారు గతంలో ఒక ఆరెంజ్ ట్రావెల్స్ను, ఒక వ్యాపార సంస్థను సొంతంగా కష్టపడి పెట్టుకునే సంస్థ. ఆ సంస్థలో వ్యాపారం అనేది ప్రజలకు దోసుకునేది కాదు, దోసుకొని పెట్టుబడి పెట్టింది కాదు. ఆయన ఈరోజు సంస్థను వ్యాపారపరంగా జరుగుతున్నటువంటి సంస్థలో ఎన్నో వ్యాపారపరంగా కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ దాన్ని క్లియర్ చేసుకుంటూ ఆయన రాజకీయాల్లో బాల్కొండ నియోజకవర్గంలో కష్టకాలం ఉన్నటువంటి వాళ్ళకు, పేదోళ్ళకి ఆపదలాడుకుంటున్న నాయకుడు ఆయన. జిఎస్టీ దాంట్లో 20,000 పన్ను ఎగద వేసిండు, 20 కోట్ల పన్ను ఎగద వేసిండు, 5 కోట్ల పన్ను ఎగద వేసిండు, 3 కోట్ల పన్ను ఎగద వేసిండు అని చెప్పేసి లట్టు కొట్టు అనుకుంటా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మన జరిగిన దాంట్లో నేను స్వయంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారితో స్వయంగా ఉన్నాను. నేను ఆ రోజు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు కొంతమంది తెలియదు, కానీ నేను చెప్పదలుచుకున్న నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, మేము వాళ్ళ జిఎస్టీ అధికారులు నియమ నిబంధనల ప్రకారము మీరు 12% జిఎస్టీ కట్టాలన్నప్పుడు ఈయనొక వివరణ ఇచ్చిండు అక్కడ. ఏమని, జిఎస్టీ అనేది భారతదేశం ఉన్నటువంటి సంస్థది. ఒక్కొక్క రాష్ట్రంలో దాదాపు ఇలా వ్యాపారంలో, బస్సు వ్యాపారంలో 5% కడుతున్నా, ఇతర రాష్ట్రాల్లో కడుతున్నా. తెలంగాణలో మాత్రం 12% వసూలు చేస్తున్నారు. అది కూడా కట్టినా. దాంట్లో బాగా 4 కోట్ల దాదాపు కట్టాను. మీరు ఏకంగా 12 కోట్లు కట్టి అదనంగా మొత్తం 5 కిలో చెప్పి పండని అనుకుంటూ అదనంగా 22-25 కోట్లు కట్టమని చెప్తే నేను ఎక్కడికి కట్టాలని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఏం చేశాడంటే, మీ వివరణ సంతృప్తి లేదు, మీరు కస్టడీ తీసుకుంటా అని చెప్పిండు. చెప్పిన తర్వాత లీగల్గా చూసుకున్నటువంటి మేము న్యాయవాదులను పిలిపించుకొని మేము క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు కోర్టుకు సరెండర్ జరిగింది. కోర్టు కూడా క్లియర్ చెప్పడం జరిగింది. మీరైతే జిఎస్టీ అధికారులు మీరు ఏ రకంగా మీరు అరెస్ట్ చేసిండ్రు, ఏ రకంగా అరెస్ట్ చేసిన దాంట్లో మీరు రిమాండ్ రిపోర్ట్ ఏదైనా అడిగిండ్రు, దానికి వాళ్ళు అది తడపడబడ్డారు. ఇలాంటి కేసులు తీసుకురావద్దు. వ్యాపార పరంగా దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తున్న నాయకుడిని ఈ రకంగా నిలబెడితే ఎట్లా? వ్యాపారం అనేది భారతదేశంలో పెట్టుబడిదారులు ఉండాలా, పెట్టుబడిదారులు ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది. ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి లేనిపోని ఆలోచన తీసుకురావద్దని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఒక కష్టకాలంలో నుంచి ఒక పేద కుటుంబంలోకి వచ్చినటువంటి నేను మరి పేదలకు నేనేమైనా సాయం చేయగలను అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన బాల్కొండ రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ మీ నాయకుడు ఏ విధంగా ఉన్నారో మా నాయకుడు ఇంతకుముందే చెప్పారు. వారు ఏ వ్యాపారం చేసేవారు, వాళ్ళు ఏ ఉద్యోగం చేసేవారు, అప్పుడు వాళ్ళ యొక్క ఆస్తి ఎంత, ఇప్పుడున్న ఆస్తి ఎంత, మీరు గుండె మీద షేర్ తీసుకొని చెప్పుకోండి. మీరు ఆయన పక్కన ఉన్నటువంటి వీళ్ళు కూడా మరి మీరు ఏ స్థాయిలో ఉంటుంది, 2010లో మీ యొక్క స్థాయి ఏంది, మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏముండే, మీలాగా మా నాయకులు, మేము ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులము మేము దొంగ వ్యాపారం, లంగ వ్యాపారం చేసేవాళ్ళం కాదు. మీరు లక్కీ డ్రాల పేరుతోటి ఎంతోమంది ఆడపడుచులు పాపం కూలినాలు చేసినటువంటి వాళ్ళ యొక్క సొమ్మును చేసుకొని ఒక్కళ్ళు కూడా ఒక స్కీమ్ ఇవ్వకుండా వాళ్ళని ముంచినటువంటి కథ తతంగం మీది.
మీరు దొంగలు దోపిడీ చేసినట్లు మీరు ఉసుక విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఉసుక విషయం లోపల ప్రతి ఊరిలో 10 మంది మీరు దోసుకొని ఇయ్యాల మీరు ఏ స్థాయికి ఉన్నారు. ఇంటికాడ ఇల్లునటువంటి వాడు ఇప్పుడు బంగ్లాలు తిరుగుతున్నాడు, సైకిల్ అయినటువంటి వాడు కార్లో తిరుగుతారు. ఎట్లా తిరుగుతారు? మీరు చేసేటువంటి పనులు ఒక్కసారి మీరు మరి మేము కూడా మా నాయకులు మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మా యొక్క వివరాలు ఇస్తాం. మేము గతం లోపల మా ఆస్తులు ఎంత, మేము చేసే పని ఎంత, రోజువారీ మేము ఏం చేస్తున్నాము, మా లావాదేవీలు ఏంది, మా కష్టం ఏందో మేము పూర్తి వివరాలు మేము ఇస్తాం. మీరు ఇస్తారా? మీ దగ్గర దమ్ము ధైర్యం ఉందా? మీరు చేసిందే లంగతనము దొంగతనము. మీరు దోసుకున్నారు కాబట్టి ఆ దోసుకున్న మాటలు మీరు మాట్లాడగలుగుతున్నారు. మేము దోసుకోలేము కాబట్టి నీతి నిజాయితీగా కష్టపడి మా నాయకుడు కూడా మాకు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఎవరిని కూడా మనము దోపిడీ దొంగతనాలతో చేయకూడదు. నిజాయితీగా నిబద్ధతతో సక్రమంగా పనిచేసి కష్టపడి సంపాదించుకున్నటువంటి దిశనిర్దేశాలు చేస్తారు తప్ప మీ నాయకుల్లాగా అడ్డదొరగా దోసుకోండి, అడ్డగొరగా సంపాదించుకోని చెప్పేటువంటి సందర్భాలు ఏవీ లేవు. దయచేసి నేను ఒకటి మాట్లాడదలుచుకున్నాను. మీరు వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేశారు. ఇష్టం ఉన్నట్టు మీరు మాటలు మాట్లాడిండ్రు, అవి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడిండ్రు. అట్లాంటి మాటలు మాట్లాడకుండా మీరు జాగ్రత్త పడాలా. కానీ మేము కూడా మాట్లాడచ్చు, మాకు కూడా నోరు ఉంది, మాకు కూడా బూతులు మాట్లాడే ఉన్నది తెలియాలి కాదు. కానీ మేము బూతులు మాట్లాడదలుచుకుంటేమో, ఎందుకంటే మేము నిబద్ధతోటి నీతితో నిజాయితీతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్గా నడుస్తూ ఉన్నది. అధికారంలో మేమున్నాం. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు పోతూ ఉన్నది. ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కాంగ్రెస్ వైపు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలను ఎందరో అభినందిస్తున్నటువంటి సందర్భము. కానీ మేము మీలాగా మరి మీ పార్టీ జోలికి పోతే అయితే ఇక ఎక్కడ చూసినా కానీ మీ పార్టీ తిట్టడం లేడు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ఒక 2-3 రోజుల నుండి మరి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ గారి యొక్క వ్యాపారంలో భాగంగా మరి జిఎస్టీ విషయంలో వారు జిఎస్టీ ఆఫీస్కి పోవడము, అక్కడ వాళ్ళు అడిగినటువంటి ఏదైతే జిఎస్టీ పన్ను విధింపులో భాగంగా మరి అక్కడ వాళ్లకు సరైనటువంటి ఏదైతే 5% జిఎస్టీ కట్టాల్సిందని చెప్పిన 12% కట్టమని చెప్పి వాళ్ళు వీరిని ఆఫీస్ పిలిపిస్తున్న సందర్భం లోపల నేను 12% కట్టను, 5% నేను వసూలు చేస్తున్న, 5% కడతానని చెప్పి వివరణ ఇచ్చినటువంటి భాగంగా మరి వారి ఆఫీస్ పోవడం జరిగింది. సరే, అదొక వెబ్సైట్, దాని విషయంలో అది గవర్నమెంట్కు సంబంధించిన సంస్థ, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. తప్పు చేస్తే ఒకరికి పన్ను ఎగ్గొడితే, పన్ను కట్టకపోతే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడ మరి ఒక చట్టం చేసేటువంటి పని రాజకీయ కోణంలో చూస్తూ, రాజకీయ రంగు పూస్తూ, మరి రాజకీయంలో మరి సుల్లన్న గారిని మరి చాలా బదనం చేసేటువంటి విషయం లోపల టీఆర్ఎస్ నాయకులు మరి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి మరి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోలింగ్ ఇస్తూ మరి సుల్లన్న గారిని అరెస్ట్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు చెప్పడం జరిగింది. నేను ఆ అంశాన్ని పూర్తిగా అందరికీ తెలిసింది కాబట్టి నేను అక్కడ మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాను. మరి నిన్న ఏదైతే నాయకులు మాట్లాడిండ్రో, ఓ నాయకులారా, మీరు టీఆర్ఎస్ పార్టీ మరి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్య నాయకులు, నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మీరు గతం లోపల 10 సంవత్సరాల నుంచి మీరు ప్రశాంత్ గారితో ఉన్నారు. నేను కూడా సునీల్ గారితో 17 సంవత్సరాలతో ఉన్నాను. మీ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడం కోసం, కానీ మా నాయకుడు రాజకీయాలకు వచ్చింది సేవ చేసుకోవడం కోసం. మీరు ఒక్కసారి ఆలోచించండి. 2010కి ముందే మా నాయకుడు కోట్ల ఆస్తిపరుడు. ఎందుకు? ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక వ్యాపారంలో, ఒక ట్రాన్స్పోర్ట్లో జీతం ఉండి, అక్కడ ఉన్నటువంటి మెరుగులు తెలుసుకొని తానే స్వయంగా ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి దాంట్లో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నేషనల్ స్థాయిలో అవార్డు తీసుకున్నాడు. ఉత్తమ ట్రావెల్స్ అయినటువంటి ఆర్ఎన్ ట్రావెల్స్ అధినేతకు ఉత్తమమైన అవార్డు పొందినటువంటి మా నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ పైన కానీ, మా నాయకుడి పైన కానీ
మా నాయకుడు ఎంతో నీతి నిజాయితీతో నిబద్ధత గల నాయకుడు. ప్రతి ఒక్కరికి 10 సంవత్సరం 2010 నుంచి మొదలుకుంటే నేటి దాకా ఎంతోమంది పేదలకు సహాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులకు మేము ల్యాప్టాప్లు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమందికి సహాయం చేసినాము. ఎక్కడైనా ఆపద వస్తే ఎక్కడైనా ప్రమాదవశాత్తు వాళ్ళకన్నా ఇబ్బంది అయితే హాస్పిటల్లో బిల్లు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ప్రతి దగ్గర మేము ఎంతోమంది సహాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీ నాయకుడు ఎక్కడైనా కానీ మన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టినటువంటి ఒక కోటికి ఒక 5 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోండి. మీ అయ్యం లోపలనే అప్పుడు పిల్లలందరినీ ఆగం చేస్తూ గంజాయికి ఎంతో ఉసురు గలుపుతూ గంజాయి రాజ్యాన్ని నడిపించినటువంటి మీరు ఇవాళ అదే మత్తులో ఉన్నారు. మీ మత్తు దించడానికి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మిమ్మల్ని ఉరికిపిచ్చి మీ మత్తు దించుతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి నాయకుడికి పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. బాల్కొండ నియోజకవర్గంలో గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ అన్న గారి పైన టీఆర్ఎస్ నాయకులు అతి ఉత్సాహం వల్ల జీఎస్టీ అధికారులు చేసిన హడావిడి గురించి తప్పుడు సమాచారంతో తప్పుడు నిర్ణయాలతో వాళ్ళ సామాజిక మాధ్యమాల ద్వారా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు సునీల్ రెడ్డి గారిని బదనాం చేసే పని పెట్టుకున్నారు. నిజంగా టీఆర్ఎస్ నాయకులకు నిజమైన ఆధారాలు ఉంటే, నిజమైన అవకాశం ఉంటే సునీల్ రెడ్డి గారిని జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేయలేదు. వారిని రిమాండ్కు కోరడం జరిగింది. కానీ కోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆయనని రిమాండ్కు పంపిస్తున్నట్టు, ఆ హాస్పిటల్లో చెకింగ్ చేస్తున్నట్టు లేనిపోని నిరాధారమైన పనులను పట్టుకొని సునీల్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే సునీల్ అన్న గారు మొన్న దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది. కానీ టీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించి నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు తక్కువ రేటుకు ఇసుక రావాలనే ఉద్దేశంతో 3,000 నుంచి 3,500 అంటే దగ్గర ఊర్లు ఉంటే ఇంకా 2,500నే ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ 4,000 లోపు ఇవ్వడం జరిగింది. ఎంత దూరం ఉన్నా 4,000 లోపు ఇవ్వడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఊరికి 10 మంది చొప్పున ఇసుకని దోపిడీ చేసి ఇసుకని వేబిల్లు ఒక్కటి చూపించి 10 ట్రాక్టర్ల చొప్పున 5,000 నుంచి 6,000 రూపాయల చొప్పున ప్రజలకు పోసి ప్రజల ధనాన్ని దోచుకున్నారు. ఈ 10 సంవత్సరాలు దోచుకున్న ధనాన్ని ఈరోజు ఎలక్షన్లలో పెట్టి వాళ్ళు ఎలక్షన్లలో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు వంచితే ఓట్లు వేస్తారు పబ్లిక్ అని చెప్పి మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు వంచి గెలిచింది తప్ప వాళ్ళ మీద అభిమానంతో కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సునీల్ అన్న గారి నాయకత్వం, సునీల్ అన్న గారి నాయకత్వం. గుర్తించుర్రి, ప్రజలకు ఒక మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కానీ సునీల్ అన్న గారు కానీ తక్కువ ధరకు ఇసుక పోయడం వల్ల పేద ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా వేరే ఇండ్లకు కానీ వేరే నిర్మాణాలకు కానీ తక్కువ రేటుకు పోయడం వల్ల వాళ్ళ ఖర్చు తగ్గి ఒక వాళ్ళ కళ్ళల సౌధం నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆరోపణలు చేసే ముందు దయచేసి ఒకసారి ఆలోచించుర్రి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పోరాడుతుంది, పేద ప్రజల కోసం పనిచేస్తుంది. మీలాగా తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ యొక్క ఆస్తులేది, మీ ఇక్కడ ఉన్న తెలంగాణ మన బాల్కొండ నియోజకవర్గం యొక్క టీఆర్ఎస్ నాయకుల యొక్క ఆస్తులేని, ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంతనో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. బాల్కొండ నియోజకవర్గం సస్యశ్యామలంగా అందరి పేద ప్రజల యొక్క మేలు కోరుతున్నది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సునీల్ అన్న గారు కూడా దానికోసం ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మంచి నిర్ణయాలతో రండి. ప్రజలకు
మేము ఏదైనా నిజంగా తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించేది తప్ప వ్యక్తిగత విషయాలకు పోకుండా ఏదన్నా ఉంటే పార్టీ విధానపరమైన నిర్ణయాలతోని విధానపరమైన దాన్ని విమర్శలు చేయరు తప్ప వేరే వ్యక్తిగత విమర్శలకు పోకుండా దయచేసి అందరూ సమన్వయంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.